నమస్తే, వెల్కమ్ టు భారత్ స్పైస్ ఛానల్. నేను ఇవాళ మీ అందరి కోసం ఒక మంచి వీడియో తీసుకొచ్చేసానండి. త్వరలో మనకి శ్రావణ మాసం రాబోతుంది కదా, అందుకే ఈ వీడియో చేశానన్నమాట. పటాలకి మనం అలంకరించుకుంటే ఆనందమే వేరనమాట. ఇక్కడ చేసినటువంటి దూద్తో చేసినటువంటి ఆ మాల అనేది నేను తయారు చేశాను. మీ అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి. ఈ శ్రావణ మాసంలో పటాలకి మన దేవుడి పటాలకి వేసుకున్నారంటే చాలా అందంగా ఉంటుందండి. అవసరమైనప్పుడు వేసుకోవచ్చు, ఇంకా తర్వాత పక్కన పెట్టేసుకొని పండగలప్పుడు వాడుకోవచ్చు అనమాట. డోర్ దగ్గర కూడా మనం దేవుడి పటాలు అనేవి పెట్టుకుంటాము, అక్కడ కూడా మనం ఈ మాల అనేది వేసుకోవచ్చు. ఇది తయారు చేసుకున్నది ఇంట్లో వాడుకోవచ్చు అనమాట పూజలప్పుడు. అలాగే ఇక్కడ నేను కాటన్ అనేది తీసుకుంటున్నానండి. మెడికల్ షాప్స్లో దొరుకుతుంది కదా, అది తీసుకుంటున్నానండి. ఇది కాకపోయినా ఒత్తులు చేసుకున్న దూది మీ దగ్గర ఎక్కువ ఉంటే మాత్రం అదైనా దాంతో అయినా చేసుకోవచ్చు. ఈ విధంగా మనం తడి చేసుకుంటూ మనం చేసుకోవాలన్నమాట. ఆ విధంగా కొంచెం వెడల్పుగా చేసుకుని దూది కొంచెం తీసుకుని దాన్ని వెడల్పుగా ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలండి. ఆ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనకి ఆ విధంగా ఈతకాయలాగా చూసారా, రౌండ్గా ఫస్ట్ అలా వస్తుంది అనమాట. అలా కొంచెం కింద ఒత్తిలాగా అలా వాటర్తో ఇలా రోల్ చేయగానే పైన అనేది ఆ విధంగా ఉండిపోతుంది అన్నమాట. ఆ విధంగా మనం కొంచెం కాటన్ తీసుకోవడం, ఇలా వెడల్పుగా చేసుకోవడం, ఆ విధంగా వీడియోలో చూపించినట్టుగా మీరు వీడియో చేసుకుంటే వెళ్ళిపోండి. అలా చూసారా, అలా లాగుతూ ఉండాలన్నమాట. మరి పలచగా ఎక్కువ లాగేసేసారంటే తెగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. జాగ్రత్తగా కొంచెంగా చూసుకుంటే మీరు లాగాలండి. ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. దాన్ని ఈ విధంగా లాగాలి, కొంచెం వెడల్పుగా లాక్కుంటూ చూసుకోవాలి. మరి పలచగా చేసిన ఎలా ఉంటుందంటే అంత లుక్ ఉండదండి. ఆ బాల్స్ లాగా ఈతకాయలా ఉన్నాయి చూసారా, అది లుక్ ఉండదు అనమాట. పలచగా తెల్లగా కనపడుతుంది చూసారా. అది అయిపోయిన తర్వాత మళ్ళీ అటాచ్ చేసుకోవడానికి నేను ఇంకా కాటన్ తీసుకుని దాన్ని ఈవెన్గా మళ్ళీ వెడల్పుగా చేసుకున్నాను అనమాట. వెడల్పుగా చేసుకుని దానికి అటాచ్ చేసుకుంటే వాటర్ తోటి ఇట్లా చేతులతో ఆ విధంగా అన్నారంటే అది అంటుకుపోతుంది అనమాట. అంటుకోవడం గమ్లా కాదు, అలా ఉండిపోతుంది దానికి, ఆ కాటన్కి. అలా స్ప్రెడ్ చేసుకుంటూ వాటర్ తడి చేసుకుంటూ మనం ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట మాల అనేది. కానీ మొదలు చూసారా, అటు ఇటు ఒక 6-7 ఇంచుల వరకు వదిలేసుకొని అంతవరకు వదిలేసుకోవాలన్నమాట. వదులుకొని మిగతా అంతా కూడా ఆ విధంగా మాల చేసుకోవాలి. ఆ మాల అనేది మీకు భలే ఉపయోగపడుతుందండి. పండగలప్పుడైతే వరలక్ష్మి వ్రతాలప్పుడు మీరు కలస పూజ చేసుకుంటారు కదా, కలసానికి కూడా అలంకారం చేసుకోవచ్చు. మిగతా రోజుల్లో కూడా మీరు రోజు వేసుకున్నా కూడా చూడడానికి చాలా బాగుంటుందండి. ఈ విధంగా చేసి పెట్టుకున్నవి అయితే ప్రతి ఇంట్లోనూ కూడా ప్రతిరోజు పూలు పెడతాం, అది వేరే. పూలు పెడితే అందమే వేరే. కానీ పూలు పెట్టకుండా వాడిపోయి తీసేసిన తర్వాత కూడా బోసిగా లేకుండా ఇలాంటివి అలంకారానికి చేసి పెట్టుకున్నారంటే మీరు చాలా అందంగా ఉంటుందండి. ఇది మా ఇంట్లో అయితే చాలా ఉన్నాయి. ఒకసారి మళ్ళీ వీడియో చేస్తున్నాను అనమాట మీ అందరి కోసము. చూడండి, ఆ విధంగా అయిపోయింది కదా. ఒక లేయర్ అనేది ఫస్ట్ ఒక లేయర్ అనేది చేసుకున్నాను, సెకండ్ లేయర్ కూడా చేసేసుకున్నానండి. ఆ విధంగా మీరు ఎన్ని లేయర్స్ అంటే అన్ని లేయర్స్ చేసుకోవచ్చు అనమాట. కావాలంటే కింద మీకు పొడవు కూడా మీరు అడ్జస్ట్ చేసుకుంటూ అటాచ్ చేసుకుంటూ దూది తీసుకొని అటాచ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఆ విధంగా చేసేసుకుని ఫస్ట్ చేసుకున్న దానికి పై భాగంలో సెకండ్ దాన్ని ఇలా స్టిక్ చేసుకున్నట్టుగా తడి చేసుకుని మనం ఇలా రోల్ చేసేసుకోవాలన్నమాట. ఆ విధంగా నేను ఇక్కడ 3 లేయర్స్ అనేది చేసుకున్నానండి. మీ ఇష్టం 4 కానీ 5 కానీ. దేవుడి పటాలు ఎంత పొడవుగా ఉన్నా కూడా అంత పెద్దగా కూడా మీరు చేయొచ్చు అనమాట. కొంచెం టైం తీసుకుంటే అయిపోతుంది, చాలా ఫాస్ట్గానే అయిపోతుంది అనమాట. ఇది మీకు కొంచెం ప్రాక్టీస్ చేస్తే అయిపోతుంది. చూసారా, ఆ అంచులు ఇలా చుట్టేసారంటే తడి చేసుకుని ఉండిపోతుంది అనమాట. ఆ విధంగా ఇక్కడ పసుపు కుంకుమ అనేది తీసుకొని వాటర్ అనేది చల్లుకొని కొంచెం వాటర్ అనేది కలుపుకోవాలన్నమాట. మిక్స్ చేసుకొని పసుపులో ఒకదాన్ని విడిచి ఒకటి ఆ మధ్యలో చూసారు, బాల్స్కి కాకుండా ఈతకాయల్లా ఉన్నాయి కదా, దానికి కాకుండా పసుపు రాసుకుంటూ రావాలన్నమాట. ఆ విధంగా అప్లై చేసుకోవాలి. పసుపు అనేది ఒకదాన్ని విడిచి ఒకటానికి అట్లా అప్లై చేసుకోవాలి. చాలా అందంగా ఉంటుందండి. మీకు కావాలంటే ఇంకా వేరే కలర్స్ కూడా వాడుకోవచ్చు. మనం సాంప్రదాయబద్ధంగా ఉండేదానికి పసుపు కుంకుమ అనేది వాడుకుంటాం. ఇంకా అసలు డెకరేటివ్ పర్పస్కి అయితే మీరు ఇంకేదన్నా వాడుకోవచ్చు అనమాట. రకరకాల కలర్స్ వాడుకోవచ్చు, కొందన్స్ లాంటివి అంటించుకోవచ్చు కూడా. కానీ నేను ఇక్కడ పసుపు కుంకుమ మాత్రం వాడుతున్నానండి. ఈ విధంగా పసుపులో కానీ కుంకుమలో కానీ వాటర్ అనేది చూసుకొని ఒక్కొక్క దానికి వదిలేసాం కదా, ఆ వదిలేసిన దాన్ని కూడా మనం ఇలా ఒకదాన్ని విడిచి ఒకటి పసుపు ఫస్ట్ పెట్టుకున్నాము. ఆ మిగిలిన దాన్ని ఇలా కుంకుమతో డెకరేట్ చేసేసుకుందామండి. చూడండి, ఫైనల్ లుక్ అయితే చాలా బాగుంటుంది. ఎంత బాగుందో చూడండి. అసలు పటాలకు అలంకరించుకున్నారంటే మీరు చాలా బాగుంటుందండి. అటు ఇటు మనం చివర్లో కొంచెం వదిలేసాం కదా, అది పటాలు వెనక్కి పెట్టేసి ఆ తర్వాత పటాలకు మీరు అలంకరించుకున్నారంటే ఎంత అందంగా ఉంటుందోనండి. పండగలప్పుడైతే ఈ విధంగా తయారు చేస్తారని అనుకుంటున్నానండి. మీ అందరికీ నచ్చిందా అండి? థ్యాంక్ యూ.